स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైన ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. ముందుగా మీకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు అలాగే ప్రియమైన ప్రేక్షకులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. గురుగారు, ఈ 2026 గురువారంతో ప్రారంభమైంది కనుక ఈ సంవత్సరం విజయవంతం కావటానికి, గురుబలం పొందటానికి ఏం చేయాలంటారు? చిత్రంగా సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి గురు సంఖ్య ఈ సంవత్సరానికి ఈ ప్రారంభమైనటువంటి రోజుకు సంబంధింపబడినదిగా ఏర్పడింది. అంతకంటే విచిత్రంగా గురువు ఈ సంవత్సరం 3 రాశులలో సంచారం చేస్తున్నాడు. గురు సంఖ్య 3, 1/1/2026. ఈ సంఖ్య పూర్ణ లబ్ధం 3. గురువు సంఖ్య 3. మిథునం, కర్కాటకం, సింహం ఈ 3 రాశులలో ఈ సంవత్సరం గురు సంచారం ఉన్నది. అతిచారం కారణంగా మిథునంలో సంచారం చేస్తున్న గురువు కర్కాటక ఫలితం ఇవ్వడం, కర్కాటకంలో చేరిన అనంతరం మళ్ళీ అతి సంచార వేగం కారణంగా సింహరాశిలో చేరడం, సింహరాశి ప్రభావాన్ని కూడా అందించడం, ఇలాంటి కారణాల చేత 3 రాశులలో గురు సంచారం నేపథ్యంలో తుల, ధనుస్సు, వృషభం, మిథున రాశి వారికి కూడా ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతోంది. ఇతర రాశుల వారు అందరూ కూడా గురుబలం పెంచుకోవడం కోసం ఈ సంవత్సర కాలమంతా పాటించవలసిన ప్రాథమిక పరిహారాలు, పరిష్కారాల మార్గాలలో మొదటిది తల్లిని, తండ్రిని పూజించడం, వారిని నొప్పించకపోవడం. బృహస్పతి గురువు కారణంగా మాట శక్తి ఏర్పడుతుంది. ఈ మాట అనే శక్తిని మనకు అందించిన మొట్టమొదటి గురువులు తల్లి, తండ్రి. తదుపరి మంత్రోపదేశం చేసిన గురువు. ఎవరిని మనం గురువుగా స్వీకరిస్తున్నామో ఆ గురువు వద్దకు చేరి వారి ఆశీర్వచనాన్ని పొందడం. రెండవది పసుపు రంగు దుస్తులు బహుమానంగా ఇతరులకు అందించడం, మనం కూడా పసుపు రంగు దుస్తులు ధరించడం. పసుపు వర్ణానికి బగళ అనే పేరుంది. గురువుకు సంబంధించిన వర్ణం ఈ పసుపు రంగు. తీపి పదార్థాలను ఇతరులకు అందించడం 3వ పరిహార పరిష్కార మార్గం. గురువు రుచి తీపి. తీపి పదార్థం తింటే తీయగా మాట్లాడతాం. అందరితో తీపి మాటలతో వ్యవహరించిన కారణం చేత సత్సంబంధాలు తిరిగి నెలకొల్పబడతాయి. తీపి పదార్థాలు అందరికీ అందించడం. గురుబలం పెంచుకోవాలి అంటే విద్యాబలం కూడా ప్రధానమే కనుక ఆధ్యాత్మిక గ్రంథాలు లేదా ఎదుటివారికి ఏ పుస్తకాలు ఇష్టమో ఆ పుస్తకాలను వారికి బహుమానాలుగా అందించడం, మితంగా మాట్లాడడం, సాత్విక పదార్థాలు స్వీకరించడం, ఇవన్నీ కూడా పాటిస్తే తుల, ధనుస్సు, మిథున రాశులలో ఉండేటటువంటి వారికి, జన్మించిన వారికి గురుబలం సంపూర్ణంగా ఉంది. ఈ రాశుల వారితో పాటు ఇతర రాశులు అందరికీ కూడా విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. ఇది విషయం. గురువుగారు, నూతన సంవత్సరం ప్రారంభమైన ఈ జనవరి 1 నాడే న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అని కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కదా, ఆ నిర్ణయాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా అమలు చేయాలి? నిర్ణయం అన్నప్పుడు దానిని ఆంగ్లంలో ప్లాన్ అని అంటూ ఉంటారు, ప్రణాళిక. న్యూ ఇయర్ రిజల్యూషన్ అన్నప్పుడు ఒక విశ్వాసంతో కూడుక నిర్ణయం అని చెప్పాలి. ఇది రిజల్యూషన్, ఇది నిర్ణయం. దీనిపైన ఇంకా మళ్ళీ వాద వివాదాలు, చర్చోపచర్చలు లేవు, పునర్వివేచన లేదు. ఇది నిర్ణయం, ఇది అమలు చేయదగిన అంశం, ఎదురు లేదు. అలాంటి వాటికే రిజల్యూషన్ అంటాం.
నిర్ణయం అన్నప్పుడు ఆ నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యత మన మీదనే ఉంటుంది. నిర్ణయం తీసుకున్నది మనమే కదా. కనుక దీనికి ఒక ప్రణాళిక, దాని పేరు ప్లాన్. ఈ ప్రణాళికను అమలు చేసే సమయంలో ఎదురు అయ్యేటటువంటి సాధక బాధకాలతో కూడుకున్న సందర్భానికి ప్లానింగ్ అంటారు. ప్రణాళికను అమలు చేసే సమయంలో ఎదురు అయ్యేటటువంటి పరిస్థితులు, వీటిని తట్టుకోవడం మీదే మన నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యత మన మీదే ఉంటుంది. ఈ సంవత్సరం అంతా నేను నా ఉద్యోగ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తాను, నా పని నేను చేస్తాను, ఇతరుల పనిలో జోక్యం కలిగించుకోను, ఎక్కువగా మాట్లాడే అలవాటు నాకుంది, మితంగా పరిమితంగా హితంగా మాట్లాడతాను, పెందరాళ్ళే నిద్రపోవాలి, ఆలస్యంగా నిద్రపోవడం చాలా కాలంగా అలవాటైంది, మార్చుకుంటాను, వేళకి ఇంటికి వస్తాను, మితంగా తింటాను, ఈ సంవత్సరం భగవద్గీత పారాయణ చేస్తాను, ఈ సంవత్సరం విష్ణు సహస్రం పారాయణ ప్రారంభం చేస్తాను. ఇలా ఏదో ఒక నిర్ణయం ఎవరు అమలు చేసేది? మనమే. మితంగా మాట్లాడాలి అనే నిర్ణయం తీసుకున్నాం అనుకుందాం. క్యాలెండర్ చూసి, క్యాలెండర్ ప్రారంభమైన రోజు కదా, రాహుకాలం తెలుసుకొని ఈ రాహుకాలం, ఈ వర్జ్యం సమయం, ఈ సమయంలో మాట్లాడను, మౌనవ్రతం పాటిస్తాను. మన నిర్ణయానికి అనుకూలంగా అమలు చేసే సమయంలో పరిమితులను మనమే విధించుకొని వాటిని పక్కాగా తూచా తప్పకుండా అనుసరించగలిగితే ఈ నిర్ణయం సంవత్సరమంతా మనకు ఆనందాన్ని ఇస్తుంది. సమయాన్ని అనుసరించి, సందర్భాన్ని చూసుకొని, మన మనస్సుకు నచ్చినా నచ్చకపోయినా అవకాశాలు అవసరాల దృష్ట్యా సడలింపులు ఇస్తూ పోతూ ఉంటే అది నిర్ణయమే కాదు. నిర్ణయం తీసుకునేది మనమే, అమలు చేసేది కూడా మనమే. కాబట్టి అమలు చేసేటటువంటి శక్తి ఉన్నది అన్న నిర్ణయం ముందు చేసుకొని ఆ తర్వాత వార్షిక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. అమలు చేసేటటువంటి ఆలోచన మనలో ఉన్నది, స్థిర నిర్ణయం తీసుకున్నాం అనుకున్నప్పుడే ఆ నిర్ణయం తీసుకోవాలి. అన్నింటికంటే కూడా ముందుగా తీసుకోవాల్సిన నిర్ణయం సూర్యోదయం కంటే పూర్వమే లేవాలి అనుకోవడం, రోజు కాసింత కసరత్తులు, వ్యాయామం, నడక ఉండాలి అనుకోవడం, మినహాయింపులు లేకుండా. ఇది ఈ 1/1/2026 ఉదయం తీసుకోవలసిన మొదటి నిర్ణయం కావాలి. దేవుడి పూజలు, కొబ్బరికాయలు, అగరత్తులు, టెంకాయలు ఇవన్నీ కూడా తర్వాత సంగతులు. దైహిక ఆరోగ్యం ప్రధానం. రాత్రి 10 గంటలకు ఎట్టి పరిస్థితుల్లోనూ చరవాణి కట్టేస్తున్నాను, స్థిరమైన నిర్ణయం. కట్టుబడి ఉంటే ఆరోగ్యం దానంతట అదే వచ్చి చేరుతుంది. నిర్ణయాలు మనవే అయినప్పుడు అమలు చేసే బాధ్యత కూడా మనదే కదా. ఇది విషయం. గురువుగారు, కాలమే మాయనా లేక మాయనే కాలమా? కాలానికి లొంగని తత్వం ఏదైనా ఉందా? కాలానికి లొంగని తత్వం ఒకే ఒక్కరికి ఉంది. ఆ ఒకే ఒక్కరు పరమేశ్వరుడు. శివుడికి మాత్రమే కాలాన్ని మించి ఉండే అధికారం ఉంది. సృష్టి చేసే క్రమం శివుడి అధీనం, ఉపసంహారకర్త కూడా శివుడే. కనుక ఆ శివుడిని వేదం కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో ఇలా 11 పేర్లతో కీర్తించింది. కాలస్వరూపుడు పరమేశ్వరుడు. కాలమే మాయ. మాయ సృష్టి ఈశ్వరాధీనం. మాయకు విష్ణువు కూడా లోబడి ఉన్నాడు. అందుకే విష్ణుమాయ అంటూ ఉంటాం. శివమాయ అనమే. శివుడు మాయాతీతుడు, కాలస్వరూపుడు. విష్ణువు కాలానికి సంబంధించిన సృష్టి క్రమాన్ని అమలు చేస్తూ వృద్ధికారకత్వాన్ని ఆధికారికంగా పొంది ఉన్నాడు. కాబట్టి ఇది విష్ణుమాయ. మాయ అతీతుడు శివుడు. కాలమే మాయ, మాయనే కాలం.
రెండు శివస్వరూపం. శివుడు కైలాసంలో ఉంటాడు, శివుడు శ్మశానంలో ఉంటాడు, శివుడు సర్పాలను గళసీమలో అలంకరించుకుని ఉంటాడు, శివుడు చంద్రవంకని శిరస్సులో ధరించి ఉంటాడు, శివుడు జడలు కట్టిన జటలతో ఉండే శిరస్సు కేశపాశములు కలవాడు, శివుడు అజినవస్త్రాంబరుడు, శివుడు దిగంబరుడు, శివుడు విలేతాండవం చేసేవాడు, శివుడికి నివాసం శ్మశానం, శివుడికి నివాసం హిమాలయాలు కొండలు, శివుడికి 3 కందులు, శివుడు భస్మం ధరించి ఉంటాడు. ఏమిటి ఇతర ఏ దేవీ దేవతాకం కూడా లేనటువంటి భిన్నమైన రూపం. ఈ రూపాన్నే మనల్ని మోహపరిచేటటువంటి మాయకు అతీతమైన రూపంగా శివస్వరూపంగా వేదం శివుడిని మాత్రమే దైవంగా అంగీకరించింది. అందుకే ఆ శివుడు అగ్నితత్వాన్ని 3వ కంట ధరించి ఉంటాడు. అందుకే ఆ శివుడు దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు అరచేతిలో జ్వాలగా అగ్నిహోత్రాన్నే ధరించి ఉంటాడు. కాలమే మాయా, మాయమే కాలము. ఈ 2 రూపమైన దైవం, మాయ అతీతంగా ఉండే దైవం పరమేశ్వరుడు, మహేశ్వరుడు. ఈ జ్ఞానం కలగడమే మనకు శివ దర్శనం అయినట్లుగా మనం భావన చేయాలి. గురుగారు, ఈ నూతన సంవత్సరం మొదటి రోజున అనేక మంది భక్తులు విరివిగా ఆలయాలకు వెళ్తూ ఉంటారు. ఈ సందర్భంగా దైవానికి ఎలాంటి అభిష్టాలని విన్నవించుకోవాలి? అదృష్టం ఆరోగ్య రూపంలో మనల్ని ఎప్పుడూ అనుగ్రహిస్తూనే ఉంటుంది. ఐశ్వర్యం, ఆరోగ్యం ఈ 2 పరస్పరాధారితములై ఆనందాన్ని ఇస్తాయి. ఐశ్వర్యం అంటే సంపద, డబ్బు కాదు, సంతోషం, నవ్వు. ఎవరైతే నవ్వుతుంటారో, ఎవరైతే సంతోషంగా ఉంటారో వారికి ఆరోగ్యం చేకూరుతుంది. సంపద, ఆరోగ్యం ఉన్న చోట ఆనందం. ఈ మొదటి రోజు ఎంత సంతోషంతో, ఎంత ఆనందంతో, ఎంత ఆరోగ్యంతో మనం ఉన్నామో సంవత్సర కాలమంతా కూడా ఇలాగే నన్ను అనుగ్రహించు తండ్రి అంటూ పరమాత్ముడికి విన్నవించుకోవాలి. నన్ను ఆరోగ్యంగా ఉంచు అని మాత్రమే కాకుండా సృష్టి, ప్రపంచం, లోకం, విశ్వం, విశ్వాంతరాళం అంతటా ఉన్న సమస్త జీవకోటికి, చరాచర ప్రపంచానికి మేలు కలగాలి, అందరూ శాంతిగా ఉండాలి అనేటటువంటి కోరికను పరమాత్ముడికి విన్నవించుకోవాలి. ఆలయాలకు వెళ్ళే సమయంలో అనేకులు ఆ గుడిలో ఉండే అర్చకుడికి తమ గోత్రం చెప్పాలి, తమ ఇంటి పేరు చెప్పాలి, తమ పేరు, తమ ఇల్లాలి పేరు, తమ కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మనమలు, మనమరాళ్ళు జాబితా ఇచ్చి చెప్పండి చెప్పండి అంటూ ప్రాణం తింటూ ఉంటారు. అలా ఏ పేరు చెప్పకూడదు. అస్మాకం సహకుటుంబానాం అని మాత్రమే చెప్పాలి. ఆలయాలకు వెళ్ళడం మంచిదే. లౌకికంగా ప్రపంచమంతా కూడా 1 జనవరి అన్న పేరిట నూతన ఆంగ్ల సంవత్సరం సంబరాలు, వేడుకలు నిర్వహించుకునే నేపథ్యంలో మనం కూడా ఆలయానికి వెళదాం. భక్తుల రద్దీ ఎక్కువగా లేని ఆలయానికి వెళదాం. తోసుకుంటూ, వారిని వీరిని తగులుకుంటూ, మాటలతో యుద్ధాలు చేస్తూ, తొక్కిసలాటలో మనము ఇబ్బందుల పాలు కాకుండా ప్రశాంతంగా భక్తుల రద్దీ తక్కువగా ఉండే, మనకు సమీపంలో ఉండే ఆలయాలకు వెళదాం. దైవం ఎక్కడైనా ఒక్కటే. అలంకరణలో దైవాన్ని మనం వేరుగా చూడకూడదు. ఆత్మశక్తినే దైవంలో ప్రతినిధిగా మనం స్వీకరించవలసి ఉంటుంది. కనుక ఆలయాలకు వెళదాం. ఆలయంలో ఉండే పరమాత్ముడిని సమస్త మానవాళికి క్షేమం కలగాలి అనే కోరికను విన్నవిస్తూ ప్రార్థన చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షత్ పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశేయం క్షోభరహితం. ఇలా చాలా ఈ శ్లోకాల వరుస పోతూనే ఉంటుంది. అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః, అతనాః సతనాః సంతు, జీవంతు శరదాం శతం. ప్రపంచానికి అంతటికీ కూడా క్షేమం కలిగాలి అనేటటువంటి అత్యుత్తమమైన ఈ ప్రార్థనా శ్లోకాన్ని ఆలయాలలో ఉండే అర్చకులు చెబుతూనే ఉంటారు. అలాంటి దివ్యక్షేత్రాలకు మనం వెళ్ళి ఆ స్వామిని చూచి 2 చేతులు చూచి నమస్కరిస్తే చాలు. మన మనసులో ఉండే సంకల్పం ఇదే అని ఆ పరమాత్ముడికి ఇట్టే తెలిసిపోతుంది. అట్టే ఆ కోరిక నెరవేరుస్తాడు. గురుగారు,
ఆ, మంత్రానికి దైవం ఆధీనుడవుతాడు అని అంటారు. మంత్రం యొక్క గొప్పతనం ఏంటి? మంత్రానికి సరైన అర్థం మంత్రమే వివరిస్తుంది. మంత్రం ద్వారా ఆ మంత్రశక్తికి ఒక రూపం దైవం అనే నామకరణం చేసి ఆ దైవాన్ని మనం అనుగ్రహించమని వేడుకుంటూ ఉంటాం మంత్రం ద్వారానే. ఆ దైవానికి సంబంధించిన ఈ గుర్తింపు నామం, దైవనామం, ఆ దైవ రూపాన్ని వాహనంగా మన వద్దకు తీసుకువచ్చేటటువంటి నామంగా మారుతుంది. ఇదే మంత్రం. మననం చేయడం ద్వారా మనల్ని రక్షించేది కాబట్టే దీనిని మంత్రము అన్నారు. మంత్రాధీనం అన్నప్పుడు ఒక ప్రాచీన శ్లోకం కూడా మనం తప్పక జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాం. మంత్రం ఎవరికి సంబంధించినది? దైవానికి. దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం తు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. జ్ఞానం కలిగినటువంటి వారు మంత్రాన్ని ఉపాసన చేసి ఆ మంత్రం ద్వారా విశ్వమంతా ఆవరించిన చైతన్య శక్తిని ప్రపంచానికి మేలు కలిగించే విధంగా మంచి అవకాశాలు విశ్వవ్యాపితం చేయమని ప్రార్థిస్తూ ఉంటారు. ఆ ప్రార్థనాపూర్వకమైనటువంటి శబ్దజాలమే మంత్రము. నమంత్రమక్షరం నాస్తి. ఈ ప్రపంచంలో మంత్రం కాని అక్షరం, ధ్వని ఏదీ లేదు. సమస్త ధ్వనులన్నీ కూడా మంత్రములే అని మనకు అక్షమాలికోపనిషత్తు అనే గ్రంథం తెలియజేస్తుంది. అలాంటి ఆ మంత్రాన్ని మనం విశ్వవ్యాపితమైన చైతన్యం ద్వారా అర్థం చేసుకుంటూ ఒక గురువు ద్వారా స్వీకరించాలి. గురువు చెబితేనే అది మంత్రం అవుతుంది. మనకు మనం తెలుసుకుంటే అది మంత్రం కాదు. మొదటి గురువు తల్లి, తండ్రి కనుక తండ్రి అనుమతితో, తల్లి అనుగ్రహంతో తెలిసిన ఏ విషయమైనా కూడా మంత్రంగా మార్చుకొని జపం చెయ్యాలి అనుకున్నప్పుడు వారిద్దరే మొదటి గురువులు అవుతారు. వారి అనుమతితో ఇంకెవరినైనా గురువుగా స్వీకరించవచ్చు. తల్లి తండ్రి ప్రధానం అని బోధించేదే మంత్రం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఇది బోధనలు. మరి మంత్రం యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాని యాన్యస్మాకం సుచరితాని తాని త్వయోపాస్యాని. ఇది మంత్రం. వారు చెప్పిందిగా చేయండి అనే బోధ మంత్రం. ఉన్నది వదలద్దు, కొత్తది తేవద్దు. ఎవరి ఇంటికి వారి ఇంటికి సంబంధించిన ఒక ఆచారకాండ ఉంటుంది, అది అనుసరించడమే మంత్రం. ఇది పరమార్థం. గురుగారు, లక్ష్మీ కటాక్షం, ధనయోగం, అదృష్ట సిద్ధి ఈ మూడు ఒకటేనా? ఈ కొత్త సంవత్సరంలో వీటిని ఎలా పొందాలంటారు? ఈ మూడు కూడా స్త్రీ సంబోధనాత్మకమైనటువంటి పదాలుగా మనం గుర్తించాలి. లక్ష్మీ కటాక్షం అమ్మ అనుగ్రహమే. గమనిస్తే ఈ శరీరంలో చెయ్యి పని చేస్తున్నది, కన్ను చూస్తున్నది, చెవులు వింటున్నవి, కంఠం ధ్వనిస్తున్నది. స్త్రీ సంబోధనాత్మకంగానే ఈ అవయవాలు చేసే పనులన్నింటినీ కూడా మనం గుర్తించాలి అని శాస్త్రం చెబుతుంది కదా. అర్థం ఏమిటి అంటే ఇవన్నీ కూడా మనకు దైవ అనుగ్రహాన్ని, కరుణను అందించేవి అయి ఉన్నాయి. కన్ను చూస్తున్నాడు అనమే ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటివి. లక్ష్మీ అనుగ్రహం అంటే ఆనందాన్ని పొందడం. ఇవన్నీ మనకు లభించాలి. కంటి ద్వారా చూడవలసిన దృశ్యాన్నే చూడాలి. దైవాన్ని చూద్దాం, మంచి పనులను చూద్దాం. నీటి వసతి ఎక్కడైనా ఎవరైనా పాడు చేస్తూ ఉంటే బాగుపరిచే ప్రయత్నం చేద్దాం. ఇది మంచి పనిలో భాగం పంచుకోవడం. మంచి శబ్దం విందాం, మంచి పాటలు విందాం, నామ సంకీర్తన చేద్దాం. నోటి ద్వారా భగవన్నామాన్నే పలుకుదాం. ఎప్పుడూ భగవంతుడేనా అనుకోకుండా అందరికీ మేలు కలిగే పదం కూడా పలుకుదాం. ప్రతి మంది, 10 మంది, ప్రతి వ్యక్తి అందరిలో కూడా మంచి ఎక్కడ ఉందో అది గుర్తించి దానిని మాత్రమే మనం మన మాటల ద్వారా ఎదుటి వారికి వినిపించే పని చేద్దాం.
ఎంత పనిలో అయినా, ఎటువంటి క్రూరుడిలో అయినా మంచి గుణం ఒకటి ఉంటుంది కదా. రావణుడిలో రాముడు చూచిన లక్షణం భస్మరేఖాంకితమైనటువంటి ఆ నుదురు. ఎంతటి శివదీక్షాతురంధరుడు, శివభక్తి తత్పరుడు. ఇతరమైన దోషాలు ఎన్నో ఉండవచ్చునుగాక, మంచితో ప్రారంభం చెయ్యాలి. ఉదాహరణ కనుక లక్ష్మీ కటాక్షం కావాలి, ఆరోగ్య సిద్ధి కావాలి, ఆనంద ప్రాప్తి కావాలి, ఐశ్వర్యం లభించాలి. అంతటా మంచిని చూసే ప్రయత్నం చేయాలి. కాలం, నీరు, సంపద ఈ మూడు సమానమైనవి. కాలం ఇలా అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఈ క్షణం మళ్ళీ రాదు. కాసేపు అయ్యాక చరిత్ర పుటలలో కాల గర్భంలో కలిసిపోతుంది. కనుకనే కాలాయ నమః. ధనం మళ్ళీ రాదు అంటారేమో, సంపాదన మళ్ళీ పెంచుకోవచ్చు కదా అని. కానీ ఈ నిమిషంలో ఇప్పుడు మన జేబులో ఉన్న 100 రూపాయలకు ఉన్న విలువ ఇంకో నిమిషం తర్వాత ఉండదు. ఒక్క 10 రోజుల కింద వెండి బంగారం ధరవరలు ఇప్పుడు ఉన్నట్లుగా ఉన్నాయా? ఈ ధనానికి అప్పటి విలువ వస్తుందా? ఇంకొక గంట తర్వాత మళ్ళీ 100 రూపాయలు సంపాదించాం అనుకుంటే ఆ 100 రూపాయలకు ఈ క్షణంలో ఉన్న విలువ ఉంటుందా? ఉండదు. నీరు కూడా అంతే. కాలము, నీరు, ధనం మూడు సమానమైనవి. వృధాపరచరాదు. విలువ తెలుసుకుని ప్రవర్తించాలి. సంవత్సరం ప్రారంభం 1/1/2026 అనే సంకల్పంతో, గురు సంఖ్య అనే ఆలోచనలతో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఇవి కూడా మూడే. నీరైనా, కాలమైనా, ధనమైనా మూడే. ఈ మూడింటిని వృధా చేయకుండా సమయం విలువ తెలుసుకొని, ధనం విలువ తెలుసుకొని, అలాగే ముఖ్యం నీటి విలువ తెలుసుకొని ప్రవర్తిద్దాం. క్షణశ కణశ్చైవ విద్యామర్థంచ సాధయేత్ అని ఆర్యోక్తి. కాలానికి తగినట్లుగా నడుచుకుందాం. అందరి క్షేమాన్ని కోరదాం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ మరొకసారి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.